నమస్తే. మీ V3 న్యూస్ ఛానల్ మీ చొల్లెటి మహేష్ బాబు. భారత ప్రజా వ్యవస్థకి కానీ ఏ ప్రజా వ్యవస్థకి కానీ మామూలుగా 4 పిల్లర్స్ ఉంటాయండి. ఒకటి అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విభాగము, చట్టము, న్యాయము, సమాచారం. ఇందులో ఒక పిల్లర్ అయిన న్యాయం గురించి ఈరోజు V3 న్యూస్ ఛానల్లో హైకోర్టు అడ్వకేట్ రాపుల్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. రాపుల్ భాస్కర్ గారి గురించి చెప్పాలంటే మామూలుగా అడ్వకేట్ అంటేనే కమర్షియల్గా ఉంటారు. అలా కాకుండా న్యాయం అనేది క్రింది స్థాయి ప్రజల వరకు ఎవరైతే ఆర్థికంగా లేరో, సామాజికంగా లేరో వాళ్లకు అందాలనే సదుద్దేశంతో, సమున్నత లక్ష్యంతో, మహా ఆశయంతో కొన్ని వందల మందికి ఉచితంగా న్యాయ సహాయం చేస్తూ ఏదైతే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ ఏదైతే ఉందో, ఇష్యూస్ ఏదైతే జరుగుతూ ఉందో, తీవ్ర స్థాయిలో కొన్ని వందల మందికి, వేల మందికి ఏదైతే నష్టం జరుగుతూ ఉందో అటువంటి ఇష్యూస్ని ₹1 డబ్బులు తీసుకోకుండా హైకోర్టులో కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ, చైల్డ్ రైట్స్ కమిషన్లో కానీ తన విలువైన సమయాన్ని వెచ్చించి అందులో కేసులు వేసి కొన్ని వేల మందికి న్యాయ సహాయం చేసిన అడ్వకేట్గా ఆయన 2 తెలుగు రాష్ట్రాలకి సుపరిచితుడిగా చెప్పుకోవచ్చు. నమస్తే అండి రాపుల్ భాస్కర్ గారు. సార్, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సెన్సేషనల్ అనుకోండి, కొన్ని వేల మంది ఏదైతే సఫర్ అవుతున్నారో అటువంటి విషయాలలో ఏ అడ్వకేటు తీసుకొని సాహసోపేతమైన చర్యల ద్వారా అనుకోండి, సాహసోపేతమైన కేసుల ద్వారా అనుకోండి, ఏకంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాలతోటే కొట్లాడారు. ఇటువంటివి మీడియాలో చాలాసార్లు వచ్చాయి. ఒక అడ్వకేటు మామూలుగా ఒక పిల్లు వేస్తే నాకు 2000 ఇస్తావా, 3000 ఇస్తావా అనే పరిస్థితి ఉంది. దేశం కోసం, ప్రజల కోసం నేను ఇది చేస్తా, అది చేస్తా అనే వ్యక్తులు చాలామంది తక్కువ ఉన్నారు. కానీ మీరు అన్ని బెదిరింపులకి తట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వాలతోటి కానీ, నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ బడా కోట్ల రూపాయలు, ఒక శ్రీ చైతన్య కాలేజీకి సంవత్సరానికి 3000 కోట్ల లాభాలు వస్తాయని ఒక వినికిడి, నారాయణ కాలేజీకి ఒక నెలకి, సంవత్సరానికి 3000 కోట్ల రూపాయలు వస్తాయని వినికిడి. అంత వేల కోట్ల రూపాయలు లాభాలు వచ్చే సంస్థలతోటి మీరు ఫైట్ చేస్తున్నారంటే మీ యొక్క గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అన్నిటికంటే మీ యొక్క ఆశయమే, ఆ ధర్మమే మిమ్మల్ని నడిపిస్తూ ఉందని మేము అనుకుంటా ఉన్నాం. సార్, మీరు శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థుల ఆత్మహత్యల మీద మీరు హైకోర్టులో చాలా కష్టపడి కొట్లాడుతున్నారు. దాని గురించి వివరాలు ఏమైనా తెలియజేస్తారా? ప్రధానంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బయటికి రావడం అనేది జరుగుతాం. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి అనేక మంది పిల్లలు ఐఐటి, జేఈఈ, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతూ వాటన్నిటి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్నిటికి సంబంధించిన రిజల్ట్స్ జూన్ లాస్ట్ వీక్లో గవర్నమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో నేను ఒకనాడు ఈనాడు పేపర్ తీసుకుని న్యూస్ కోసం అని చదువుతూ ఉంటే ఈ ఐఐటి, జేఈఈ, నీట్కి సంబంధించినటువంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ర్యాంకర్లుగా ఉన్నటువంటి అనేక మంది ఫోటోలు వేస్తూ స్టేట్ ర్యాంకర్ నెంబర్ 1 నాకు సంబంధించిన వ్యక్తి అని శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే స్టేట్ ర్యాంకర్ నెంబర్ 1ని ఇతను నా కాలేజ్ స్టూడెంటు, నా ర్యాంకరు, నా కాలేజీలోనే ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి ఫస్ట్ పేజీలో యాడ్ ఏమో శ్రీ చైతన్య యాడ్ ఉంటుంది, సెకండ్ పేజీలో యాడ్ ఏమో వేరే కాలేజీకి సంబంధించినటువంటిది ఉంటుంది, నారాయణ కాలేజీకి సంబంధించినటువంటిది. ఆ పేజీలో యాడ్స్ ఉన్నటువంటి 43 మంది, సుమారు 100 మందికి పైగా ర్యాంకర్ల వాళ్ళ ఫోటోలు వేస్తూ వాళ్ళు పేపర్ యాడ్ ఇచ్చుకోవడం అనేది జరిగింది. అవును. నారాయణకు సంబంధించినటువంటి 43 మంది శ్రీ చైతన్యలు ఉంటారు, శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి 43 మంది నారాయణ కాలేజీలకు సంబంధించినటువంటి పేపర్ యాడ్లలో వేసి వీళ్ళు నా స్టూడెంట్స్, నా ర్యాంకర్లు అని చెప్పుకుంటున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతాం. అవును. 2 రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, లేదు ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు అసలు ఈ శ్రీ చైతన్య వాళ్ళ ర్యాంకులు కరెక్టా, నారాయణ వాళ్ళ ర్యాంకులు కరెక్టా,
సహజంగా ఒక విద్యార్థి ఒక కాలేజీలో మాత్రమే అడ్మిషన్ ఉండటం జరుగుతుంది. అవును. కానీ రెండు కాలేజీల వాళ్ళు నేను నా పిల్లగాడు నా స్టూడెంట్ అని చెప్పుకోవటం వల్ల వీళ్ళందరూ కూడా ప్రజల్ని తప్పుతో పట్టించి వాళ్ళకి సంబంధం లేనటువంటి ర్యాంకర్లని వాళ్ళ ర్యాంకర్లుగా చెప్పుకుంటూ వాళ్ళ కాలేజీలలో సీట్ల సంఖ్య పెంచుకోవడం కోసం, స్టూడెంట్స్ని బాగా చేర్చుకోవడం కోసం, తద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జించడం కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించే పద్ధతులలో వాళ్ళ యొక్క ర్యాంకర్లని ప్రకటిస్తూ పేపర్ ప్రకటనలో యాడ్స్ ఇవ్వటం అనేది జరిగింది. నేను గమనించిన ఒక న్యాయవాదిగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల్ని శ్రీ చైతన్య నారాయణలకు సంబంధించినటువంటి కాలేజీ మేనేజ్మెంట్స్ ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ పిల్లలకి సంబంధించినటువంటి వాళ్ళని తప్పుతో పట్టిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులని తప్పుతో పట్టిస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఎడిపోతుంది. ఆ బోర్డు ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఈ మేనేజ్మెంట్స్ 2 మేనేజ్మెంట్లు నా కాలేజీ విద్యార్థి అని చెప్పుకోవడంలో అసలు ఏ రకంగా ఇంత ధైర్యం ఎలా చేస్తున్నారు వీళ్ళు? ఇప్పటివరకు చెప్తున్నటువంటి అన్నీ కూడా ఈ రకమైనటువంటి మోసాలేనా అనేటటువంటిది కీన్గా అబ్జర్వేషన్ చేస్తే సుమారు 43 మంది విద్యార్థుల్ని దట్టు ర్యాంకర్లని వీళ్ళు నా విద్యార్థులు అని 2 కాలేజీలు పోటీపడి ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తాను. అందుకని దీని మీద నేను రాష్ట్ర ప్రభుత్వానికి దాంతోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో నేషనల్ మానవ హక్కుల కమిషన్లో కూడా కంప్లైంట్లు వేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రజల్ని హరిస్తున్నటువంటి ఈ 2 కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి. తప్పుతో పట్టిస్తున్నటువంటి ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నటువంటి కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కంప్లైంట్లు ఇచ్చినాం. అవన్నీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కేసులు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, సంబంధిత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం అనేది అవన్నీ విచారణలో ఉన్నాయి. మేమేమనుకుంటున్నామంటే సరి అయినటువంటి న్యాయం జరగకపోతే గౌరవ హైకోర్టులో కూడా పిల్లలు వేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరుగుతా ఉంది. అంటే ఈ కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఏమంటారు సార్? మేము లాస్ట్ ఇయర్ హైదరాబాద్ గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఒక పిల్ వేయటం అనేది జరిగింది. తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో ఈ ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఆ కాలేజీలో పెడుతున్నటువంటి ప్రెషర్ వల్ల అయితేంది, లెక్చరర్స్ చెప్తున్నటువంటి లెసన్స్ని ఫాలో కాకపోవడం వల్ల అయితేంది, వాళ్ళని ఏ రకమైనటువంటి ఆడుకోకుండా పాడుకోకుండా మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ చేయకుండా కేవలం చదువు అనే పేరుతోటి ఉదయం 5 గంటల కాంచి రాత్రి 11-12 గంటల వరకు ఈ విద్యార్థుల మీద విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయటం అనేది జరుగుతాం. వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ ఆలోచన పరిధికి అంటే ఎక్కువగా వాళ్ళని ఫీడ్ చేసేటటువంటి పద్ధతులలో వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం అనేది జరుగుతుంది. ఈ ఒత్తిడి భరించలేనటువంటి విద్యార్థులు అంటే రోజుకు 14 గంటలు చదువుతున్నారు. సుమారు 14 గంటల పాటు వాళ్ళని రుద్దుతూ ఒత్తిడి చేస్తూ చదివించేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. మీరు చూడండి, స్థాయికి మించి ఒక వ్యక్తి ఒక 70 కిలోలు మోయగలిగేటటువంటి ఒక వ్యక్తి మీద 100 కిలోల భారం వేసి మొయ్యి అంటే ఏదో రకమైనటువంటి పడిపోవడమో లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అట్లనే ఒక విద్యార్థి తను గ్రహించగలిగేటటువంటి లెసన్స్ కంటే, తను చదవగలిగేటటువంటి శక్తి కంటే ఎక్కువ ప్రెషర్ చేస్తూ వాళ్ళ మీద దాడులు చేయటం వల్ల, వాళ్ళ మీద ఒత్తిడి చేయటం వల్ల భరించలేక ఇప్పుడు ఏంటి, కాలేజీలలో మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి లెసన్స్ ఫాలో కావాలి. ఇంటి దగ్గరికి పోతే తల్లిదండ్రులు, కాలేజీ వదిలిపెట్టి ఇంటికి పోతే తల్లిదండ్రులతో గొడవలు. వాళ్ళు మా పిల్లగాడు బాగా చదువుకోవాలనేటటువంటి కోణంలో ఇట్లాంటి కాలేజీలలో తీసుకొని జాయిన్ చేస్తే ఇంటికి పోతే వాళ్ళతోటి పంచాయతీ, ఇక్కడుంటే వీళ్ళతోటి పంచాయతీ. వీటి రెండింటిని మధ్యన నలిగిపోయి మానసికంగా తట్టుకునేటటువంటి శక్తిని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడి చనిపోవడం అనేది జరుగుతుంది. దీని మీద గతంలో చాలామంది ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యవాదులు, సోషల్ యాక్టివిస్ట్, దాంట్లో నేను కూడా ఉన్నాను, కొన్నిటిని
గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్లు వేయటం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దీనిని ఈ ఆందోళనని భరించడానికి, ఆందోళనని అన్నిటిని కూడా గమనించినటువంటి ప్రభుత్వం GOMS నెంబర్ 19 అనేటటువంటిది ఒక జీవో పేరు జారీ చేయటం అనేది జరిగింది. ఈ GOMS నెంబర్ 19 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలేజీలలో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, ఈ అన్ని కాలేజీలలో సైకాలజిస్టులను ఏర్పాటు చేయాలి, అపాయింట్ చేయాలి. సైకాలజిస్టు అపాయింట్ చేసిన తర్వాత ఏదైనా ఒక కాలేజీలో ఎవరైనా ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ మానసికంగా వీక్ ఉండు, ఆయన యొక్క తన కార్యక్రమాలు సరిగ్గా చేయలేకపోతుండు, లేదు ఇబ్బంది పడుతుండు, లేదు బాధపడుతుండు, అట్లాంటి వ్యక్తుల్ని గమనించి, ఆ కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, స్టూడెంట్స్ని గమనించి వాళ్ళని కౌన్సిలింగ్ రూమ్కి పిలిపించుకొని నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నువ్వు ఈ రకంగా మూడీగా ఉన్నావు, ఎందుకు ఈ రకంగా నువ్వు ప్రెషర్ని తట్టుకోలేక, ఆ శక్తిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని అట్లాంటి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ రూమ్లో కూర్చోబెట్టి, కౌన్సిలర్స్ బాధ్యత ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఆ వ్యక్తి తనకున్నటువంటి ఒత్తిడి నుంచి కానీ, తనకున్నటువంటి బాధ నుంచి కానీ అధిగమించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడానికి సైకాలజిస్టులను ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఆదేశాలు చేయటం జరిగింది. కానీ 948 మంది 48 కాలేజీలలో ఒక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఏ రకమైనటువంటి సైకాలజిస్టులను ఏర్పాటు చేస్తలేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలేజీలలో సైకాలజిస్టులను ఏర్పాటు చేస్తలేదు. దాంతో కార్పొరేట్ కాలేజీలలో విపరీతంగా విద్యార్థులు తమ యొక్క శక్తిని భరించలేక, ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడి అర్ధాంతరంగా తమ జీవితాలను ముగిస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఓకే, ఇంకో చిన్న విషయం సార్, మీరు అన్న ప్రకారంగా సైకాలజిస్ట్ అనేది ఒక ఆయన గైడెన్స్ వరకే ఇవ్వగలుగుతాడు. కానీ ఒక విద్యార్థి యొక్క కానీ విద్యార్థిని యొక్క కానీ స్ట్రెస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అంటే, మామూలుగా వాడు ప్లే గ్రౌండ్లో ఆడుకున్నప్పుడే స్ట్రెస్ రిలీజ్ అవుతాడు ఖచ్చితంగా. కానీ మీ దృష్టికి ప్లే గ్రౌండ్ లేకుండా ఉన్న కాలేజీలు ఏమైనా దృష్టికి వచ్చినాయా? 80% కాలేజీలు అన్ని కార్పొరేట్కి సంబంధించినటువంటి 70 to 80. మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఇది ఉందా? నేనున్నాను. ప్రత్యేకంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఒత్తిడి. నెంబర్ 2, ఈ ఒత్తిడిని తట్టుకునేటటువంటి పద్ధతులలో శారీరకంగా, మానసికంగా విద్యార్థులు ఆడుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల ఫెసిలిటీస్ కాలేజీలలో కల్పించకపోవడం అనేది జరుగుతూ ఉంది. దాంతో ఏంటంటే ఒత్తిడి కంటిన్యూ అవుతుంది. కాలేజీలలో కాలేజీ లెసన్స్ అయిపోయిన తర్వాత, లేదా క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళని 1 గంట 2 గంటలు వదిలివేసి ఏదో ఎక్స్ట్రా క్యారిక్యులర్ చేయటం వల్ల దాంతో ఏమైందంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒత్తిడి అంతా రిలీజ్ అయ్యి బయటికి పోయి, దాంతోపాటు ఫ్రెష్గా యాక్టివ్ అయ్యి తిరిగి కంటిన్యూ కావడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్ అవుతారు, ఛార్జ్ అవుతారు, రీఛార్జ్ అవుతారు. ఇక్కడ ఛార్జ్ లేదు, రీఛార్జ్ లేదు. ఎంతసేపు ఉన్న ఒత్తిడి అనేటటువంటి ఛార్జ్ పెంచుతాం, డిశ్చార్జ్ అవుతాం. ఓకే ఓకే, ఇంకొకటి సార్, ఇది మన సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక కాలేజ్ కానీ ఒక స్కూల్ కానీ దానికి వచ్చిన లాభాలలో దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, లాభాలు పంచాలని ఉంది. ఇది పంచట్లేదు. దీనికి కారణము అధికారుల వైఫల్యమా, ఏమో ఎవరిదంటారు? ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలలో ఒక కాలేజీని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఓకే, వాళ్ళ కాలేజీలు లాభాపేక్ష లేకుండా నడుపుతామని, వాళ్ళ కాలేజీలని అన్నిటిని కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు అన్నిటిని కూడా ఒక సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా నమోదు చేయటం అని జరుగుతా ఉంది. ఈ నమోదు చేయబడినటువంటి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా నమోదు చేసినటువంటి అన్ని కూడా లాభాపేక్ష లేకుండా, లేదు ప్రైవేట్ ఆస్తులు కూడబెట్టకుండా చేయాలనేది ఒక నిబంధన ఉంది. దాంతోపాటు ఈ కాలేజీలు నడపడం వల్ల, విద్యా సంస్థలు నడపడం వల్ల వచ్చినటువంటి ఆదాయంలో దాంట్లో పనిచేస్తున్నటువంటి మేనేజ్మెంట్తో పాటు పనిచేస్తున్నటువంటి స్టాఫ్, వాళ్ళు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, లేదు వార్డెన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా పంచాలే అనేటటువంటి నిబంధన ఉంది. ఎవరు కూడా
ఈ యాక్ట్ ప్రకారంగా నమోదు చేసుకున్నటువంటి విద్యా సంస్థలలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి సంస్థలకు కూడా వాళ్ళకు వచ్చినటువంటి లాభాలని లేదు మిలిగినటువంటి మిగుల్ని సర్ప్లస్ని ఎవరికి కూడా పంచకుండా కేవలం మేనేజ్మెంట్లో తీసుకోవడం ఎంజాయ్ చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఏదైనా ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం ఏదైనా జరిగితే సంబంధిత దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులన్నా ప్రభుత్వం దృష్టికి లేదు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ చేయాలి, లేదు సోషల్ యాక్టివిస్టులైనా చేయాలి, లేదు ప్రజాస్వామ్యవాదులైనా చేయాలి. ఎవరు కూడా స్పందించకుండా సమాచారం లేకపోవడం మూలంగా సరి అయినటువంటి అవగాహన లేకపోవడం మూలంగా ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో ప్రశ్నించే గొంతుక లేనప్పుడు సార్ మీరు ప్రశ్నించే గొంతుక అన్నారు కాబట్టి మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ చేస్తాను, ఏమనుకోవద్దు. ప్రశ్నించే గొంతుక అంటే ఎక్కడికి పోయినా ఎవరైనా ప్రశ్నిస్తే ఫస్ట్ వచ్చేది వాళ్ళ మీద థ్రిటన్ కేసు పెడతారు. 506, 507 పెడతారు. వీడు ఏదో బెదిరిస్తుండే ఏదో బ్లాక్మెయిల్ చేస్తుండే కేసు పెడతారు. మళ్ళీ కేసు పెడితే ఎక్కడికి రావాలి? ఫస్ట్ ఒక అడ్వకేట్ దగ్గర రావాల్సి వస్తుంది. అడ్వకేట్ వచ్చేసరికి కమర్షియల్ అయిపోతాడు. ఆయన ఫీజు ఎంత ఇస్తూ ఉంటాడు, వీళ్ళకి ఫీజులు ఇవ్వలేరు, ఈ థ్రెటన్ కేసులు నాకు అవసరమా, ఈ పోలీస్ స్టేషన్ నాకు అవసరం, పక్కన డ్రాప్ అయిపోతాడు. అటువంటప్పుడు ఇంత అవేర్నెస్ ఉండి ఇంత సోషల్ సర్వీస్ చేసిన మీరు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా మీలాంటి అడ్వకేట్లు ఒక సోషల్ సర్వీస్ ఉన్న అటువంటి ఒక మోటో ఉన్న అడ్వకేట్ల కొంతమందిని ఒక గ్రూప్గా ఏర్పరిచి మీరు 100 కేసులు మీరు టేకప్ చేస్తే 75 కమర్షియల్ చేయండి, ఒక 25% ఫ్రీ కేసులు చేసుకుంటూ పోదాం. కనీసం కొద్దిగా సమాజానికి సేవ. ఎందుకంటే మీరు అడ్వకేట్లు చేయాల్సిన సేవ మీరు చేయాల్సింది వేరే వాళ్ళు చేయలేరు వాస్తవంగా. చాలా మంది అటువంటి మీరు ఏమైనా ఒక సంస్థ లాంటి ఏర్పాటు చేసి కొంతమంది ఒక 100 మంది అడ్వకేట్లను దీని మీద మీరు పురికొల్పే ఆలోచన ఏమైనా చేయలేరు? చాలా మందికి ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉందండి. అందరూ న్యాయవాదులు కమర్షియల్ కాదు. ఓకే డన్. చాలా మంది 30 to 40% ఆఫ్ ది అడ్వకేట్స్ లాభాపేక్ష లేకుండా సొసైటీకి సహాయం చేయాలనేటటువంటి కోణంలో వెరీ గుడ్ చాలా మంది సహాయాలు చేస్తూ పోతున్నారండి. ఉన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి సహాయం ఇక్కడ బాధాకరమైంది ఏంటంటే ఒక న్యాయవాది ఒక కక్షిదారుడికి ఒక సహాయం చేస్తే అతనికి మాత్రమే తెలుస్తుంది, బయటకు చెప్పుకున్నటువంటి ఒక క్లయింట్కి మాత్రమే తెలుస్తుంది, చేసినటువంటి ఒక అడ్వకేట్కి తెలుస్తుంది. కానీ మిగతా ప్రపంచానికి ఈ సమాచారం తెలియదు అని చెప్పుకోలేడు కూడా, నాకు ఇది చేయలేడు. దాంతో అందరూ న్యాయవాదులు కమర్షియల్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. దయచేసి ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అని నేను V3 ద్వారా మీ వీక్షకుల ద్వారా ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఒక విషయం ఏంటంటే తెలంగాణ అజిటేషన్ జరిగింది. అవును, తెలంగాణ అజిటేషన్ పోరాటం అద్భుతం అండి. అనేక మంది ఒక న్యాయవాదులే కాదు, న్యాయవాదుల పాత్ర అమోఘం. దాంతోపాటు అన్ని రకాల వర్గాల ప్రజలు ధర్నాలు చేయటం, రాస్తారోకలు చేయటం, కేసుల పాలు కావటం అయింది. ఆ సందర్భాలలో సింగిల్ ఎన్పీలు తీసుకోకుండా వాళ్ళందరికీ బెయిల్స్ వేసి కావాల్సినటువంటి రిలీజ్ చేయించడం అనేటువంటి జరిగింది. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాతంత్రవాదులు కానీ లేదు న్యాయం కావాలి, దోపిడీకి గురైనటువంటి వ్యక్తులకు న్యాయం చేయాలని ఫైట్ చేసేటటువంటి ప్రతి వ్యక్తులు ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కేసులు బనాయించవచ్చు, దాడులు జరగవచ్చు, హత్యలకు గురి కావచ్చు, దౌర్జన్యాలకు గురి కావచ్చు. అవన్నీ ఎదుర్కొంటూనే సమాజం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు ఆర్టీఐ యాక్టివిస్టులకు వచ్చే మొట్టమొదటి ప్రాబ్లం ఇదేనండి, వాళ్ళకు లీగల్గా సరైన ఎయిడ్ లభించట్లా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఆర్టీఐ కార్యకర్తలుగా యాక్టివిస్టులుగా ఉన్నటువంటి అనేక మంది మీద దాడులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం, కేసులు పెడుతున్నటువంటి మాట వాస్తవం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నిజంగా ఒక ఆర్టీఐ కార్యకర్త, ఆర్టీఐ యాక్టివిస్ట్ జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు లేదు దోపిడీలు అన్నిటిని కూడా బయటికి తీసేటటువంటి క్రమంలో అనేక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకి దరఖాస్తులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. దరఖాస్తులు పెడుతున్నటువంటి సందర్భంలో దరఖాస్తులు తీసుకొని వచ్చినటువంటి సమాచారం మేరకు జరిగినటువంటి అన్యాయాన్ని బేస్ చేసుకొని సంబంధిత అధికారులకు కంప్లైంట్లు పెట్టేటటువంటి పని కాకుండా ఎవరైతే తప్పుడు అక్రమాలకు పాల్పడుతున్నారో ఆ వ్యక్తుల దగ్గరికి పోయి ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని అడుగుతూ ఉంటారు.
ఫోన్లు చేయటం, ఓకే ఓకే వాళ్ళ ఆఫీసులో పోయి అడగటం, ఈ పలానా ఆయన ఇట్లా చేస్తున్నాను పక్క వాళ్ళకు దృష్టి తీసుకుపోవటం అనేది జరుగుతూ ఉంది. ఆర్టీఐ యాక్టివిస్టులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా V3 ద్వారా ఇచ్చేటటువంటి సలహాని అనుకోండి, సూచన అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏ పబ్లిక్ ఆఫీసర్ అయినా ఎక్కడైనా అన్యాయం జరిగితే మీరు సమాచారం తీసుకోండి. ఆ సమాచారంలో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తే సంబంధిత అధికారులకు ప్రభుత్వం దృష్టికి మీరు సమాచారం కంప్లైంట్లు వేయండి. లేదు మాలాగా పనిచేస్తున్నటువంటి ఉచితంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది న్యాయవాదులు ఉంటారు, ఆ న్యాయవాదుల దగ్గరికి పోండి. వాళ్ళ ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లు లేదు సంబంధిత కోర్టులలో కేసులు వేయటం చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులకు మధ్యన రిలేషన్ బిల్డప్ కాదు, ఓకే ఓకే సంబంధం కొనసాగదు. దాంతో ఏంటంటే ఆ అధికారులు ఎవరైనా అన్నెసెసరీ మీ మీద కంప్లైంట్లు వేస్తే వాళ్ళకు ప్రైమ్ ఆఫీసీ లేకుండా సంబంధం లేకుండా పోతే మీ మీద కేసులు లేకుంటుంటాయి. ఓకే కానీ ఎవరైతే అన్యాయం చేసారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఆ వ్యక్తుల దగ్గరికి వాళ్ళ ఆఫీసులకు పోవటం కానీ, వాళ్ళకి ఫోన్లు చేయటం కానీ, వాళ్ళ ఇళ్ళలోకి పోవటం కానీ చేయొద్దు. అలా చేసినప్పుడు మీరు ఇరుక్కపోతారు అనేటువంటి విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలి.